బ్యాక్ టు న్యూస్. నందిపేటలో ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నియోజకవర్గానికి పోయినా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు చూసి ఇవాళ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా ఇప్పటిదాకా మా తమ్ముడు అడుగుతుండు, రోడ్లు ఎవరేసిండ్రు, పెన్షన్లు ఎవరేసిండ్రు అంటే నా పేరు చెప్పింది, కానీ అది చేసేది, వేయించేది, ఆలోచన చేసేది అన్ని కూడా కేసీఆర్ గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి మా అక్క చెల్లెలు, అన్న తమ్ములు మీ అందరికీ తెలుసు, అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పటికే కొంత తెలివికి వచ్చినాం, కానీ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. రైతులకు ఎన్నో కార్యక్రమాలు చేసినాం, కానీ మనలో ఏమాత్రం పొలం లేని వాళ్ళం, ఏమాత్రం ఆధారం లేని వాళ్ళం, భూమి మీద సంపాదన లేని వాళ్ళం, అసలు భూములు లేని వాళ్ళం కూడా చాలా మంది ఉన్నాం. మరి వాళ్ళ సంగతి కూడా కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు. ఏం ఆలోచన చేసిండ్రు? పోయిన 5 ఏళ్లలో ఏమాత్రం ఆధారం లేనటువంటి వారికి మరి 50,000 వరకు, ఎందుకంటే భూమి లేకపోతే బ్యాంకు పోతే లోన్ ఇయ్యరు, ఏముంది జమానత్ ఏం పెడతామని అడుగుతారు. అందుకని భూమి లేని వారికి, ఆధారం లేని వారికి కేసీఆర్ గారే జమానత్గా ఉండి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే జమానత్గా ఉండి 50,000 వరకు 100% సబ్సిడీతోని పోయినసారి లోన్లు ఇచ్చుకున్నాం. అది మా మైనారిటీ సోదరులు కావచ్చు, అదే విధంగా కుల వృత్తి లేనటువంటి అనేక కులాలు, అది రజకులు కావచ్చు, వడ్డర్లు కావచ్చు, మా దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వారికి ఎవరికైనా సరే ఎవరు పెట్టుకున్న లోను 50,000 వరకు 100% ప్రభుత్వమే ఇచ్చి సబ్సిడీ లోన్లు ఇచ్చినాం. ఇప్పుడు కూడా దాన్ని పెద్ద ఎత్తున చేయబోతా ఉన్నాం. ఎందుకోసం ఈ పని చేస్తున్నామంటే భూమి ఉన్న వాళ్లకు ఆదాయం పెంచుకోవడానికి రైతు బంధు ఇచ్చినాం, భూమి ఉన్న వాళ్లకు రైతు బీమా ఇచ్చినాం. అంటే వారు చేస్తున్నటువంటి పనిలో కొంత భద్రత కోసం వారికి ప్రభుత్వం నుండి సహాయం చేసినాం. మరి ఏమీ లేని వారికి భద్రతగా మీ అన్న, మీ కేసీఆర్ నిలబడడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినాం. ఇంకా పెద్ద ఎత్తున ఆ పథకం కొనసాగుతుంది. మా అన్నదమ్ములు, ముఖ్యంగా మా యువకులు ఏదైనా చిన్నగా పెద్దగా వ్యాపారం చేసుకోవాలంటే తప్పకుండా మన బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ లో ఈ లోన్లకు అప్లై చేసుకోవాలి. పెద్ద ఎత్తున ఈ గవర్నమెంట్ లో మరి పెద్ద ఎత్తున లాభం మనందరికీ జరగబోతా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మీ అందరికీ తెలుసు, మా సోదర సోదరిమణులు ఉంటే, మరి బీడీలు చేసే వాళ్ళు ఉంటే మనకు ఇల్లు వెళ్ళనటువంటి పరిస్థితి ఉండే. మరీ ముఖ్యంగా కార్ఖానాలు ఎప్పుడు మూతపడతాయో తెలుస్తలేదు. ఇచ్చినా కూడా పని ఎన్ని రోజులు ఇస్తున్నారు? 10 రోజులు, వారం రోజులు, అది కూడా ఎక్కువ ఇస్తలేదు. మరి బీడీ కార్ఖానాలు మూతపడతాయని భయం ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బీడీ పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు మన రాష్ట్రం సంగతి మనకు తెలియదు, ఎంత ఆదాయం ఉందో తెలియదు, ఎంత ఖర్చు ఉందో తెలియదు, ఎందుకంటే అప్పుడే కొత్త రాష్ట్రం వచ్చింది. అందుకని అప్పుడు 1000 రూపాయలతో ప్రారంభించుకున్నాం. ఇవాళ మనకు తెలుసు 5 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సంపద పెరిగింది. సంపద పెరిగింది కాబట్టి ఆ 1000 రూపాయల పెన్షన్ను ఇవాళ 2016 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం. ఇవాళ 1000 రూపాయల పెన్షన్ వస్తున్నటువంటి మా పెద్దవాళ్ళు కావచ్చు, పెద్ద అవ్వలు కావచ్చు, మా వితంతు సోదరులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, వారందరికీ కూడా ఈ మే 1వ తారీఖు తర్వాత 2000 రూపాయల పెన్షన్ రాబోతా ఉంది. మరి మా వికలాంగుల సోదరులు ఉంటే 1500 వచ్చేటోళ్ళందరికీ కూడా 3000 పెన్షన్ వస్తుందని కూడా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, మనకు మన ప్రభుత్వంలో, మన రాష్ట్రంలో ఇప్పుడు అర్థమవుతున్నది మొత్తం ఏడుదాకా పోయినాం, మన సంపద ఏంది, మన కథ ఏంది అని. మీరు అందరూ కూడా గమనించిన, చూసిరు కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుంటది. ఎక్కువ సంపద సృష్టించాలి, సృష్టించిన సంపద పేదవారికి పంచాలి. మరి దాంట్లో భాగంగా ఏం చేసినాం? మొదలు చెరువులు తవ్వినాం, ఆ చెరువులలో నీళ్లు ఉండేటట్టు చూసుకున్నాం. చూసుకొని అందులో చేపనారు ప్రభుత్వం నుండి ఉచితంగా వేసినాం. ఇవాళ మా గంగపుత్ర సోదరులు ఉంటే మీ అందరికీ నేను మనవి చేసి చెప్తా ఉన్నా, 4,000 కోట్ల రూపాయల పరిశ్రమను గంగపుత్రుల యొక్క మత్స్య శాఖను అభివృద్ధి చేసేటటువంటి ప్రణాళికలు ఉన్నాయి. మా యాదవ సోదరులు ఉంటే పెద్ద ఎత్తున వారికి జీవాలు ఇచ్చుకున్నాం. రాబోయే 5 ఏళ్లలో పెద్ద ఎత్తున ఎవరెవరైతే పాడి పశువులు కావాలనుకుంటారో, పాల వ్యాపారం చేయాలనుకుంటారో, ఎట్లయితే మొన్నటిదాకా జీవాలు యాదవులకు ఇచ్చినామో అదే విధంగా మీకు ఎవరికి ఇష్టం ఉంటే వారికి పాడి పశువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వ్యవసాయం బాగా లేనినాడు, నీళ్లు సరిగా లేనినాడు, వర్షం పడని నాడు ఈ పాడి పశువులే మనకు ఆధారం అవుతాయి. మీ అందరికి కూడా తెలుసు. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్లకు పాడి పశువులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం.
అదే విధంగా మా మైనారిటీ సోదరులు ఉంటే ఈ మధ్యనే हाल ही में ही एक 6000 सुइंग मशीन 12-12 हजार रुपयों का 6000 सुइंग मशीन पूरे तेलंगाना रियासत में हमने दिया है। आगे चल के भी हम देने वाले हैं। हमारे नौजवान जो ज्यादा पढ़े लिखे नहीं है उनके लिए स्विफ्ट डिजायर का गाड़ी दिया गया है माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन से। 8-8 लाख रुपए की गाड़ी है वो, जिसमें सीधा सीधा सरकार से 5 लाख रुपया माफ करके ये गाड़ियां दिए गए हैं। जो बच्चे ज्यादा पढ़े लिखे नहीं है उनके लिए एक महीने में 40 से 50 हजार रुपए कमाने का एक जरिया, एक रोजगार आज टीआरएस की हुकूमत ने कायम किया है। मैं आपसे इतना ही रिक्वेस्ट करना चाहती हूँ, बहुत ऐसे और स्कीमत है, आगे जाके भी करते रहेंगे। మరి మా అక్క చెల్లెలు ఉన్నారు, మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే। మనందరికీ ఒకటే ఆలోచన ఉన్నది, రైతులున్న వారికి ఎంతో కొంత ఆధారం వచ్చింది, బీడీ కార్మికులకు ఎంతో కొంత ఆధారం వచ్చింది। ఇక మనకు రావాల్సింది కావాల్సింది మనందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలి। మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం మొదలు పెట్టినాం, కానీ మనం అనుకున్న స్థాయిలో అనుకున్నంతగా జరగలే। ఎందుకోసం జరగలే ఒక్కసారి మా అక్కలు ఆలోచించాలి। అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలలో కూడా ఇల్లు ఇచ్చిరు, ఎట్లా ఇచ్చిండ్రు? ఇల్లు ఇచ్చేది 70,000, ఆ 70,000లో కొంత మనం వేసుకోవాలి, కొంత బ్యాంక్ ఇవ్వాలి, కొంత ప్రభుత్వం ఇవ్వాలి। మరి మన అసంటోళ్ళం ఎవరన్నా ఎల్లక కిస్తు కట్టకపోతే వచ్చి బ్యాంకులు దర్వాజాలు కిటికీలు గుంజుకపోయింది, ఆ పరిస్థితి కూడా మీరు చూసిరు। మనం అనుకున్నది ఏంది, తెలంగాణ వచ్చింది, రూపాయి కూడా పేదవారి దగ్గర తీసుకోవద్దు, మొత్తం ప్రభుత్వమే ఇవ్వాలి, 5,30,000 రూపాయల ఇల్లు ఇవ్వాలి। ఇటువంటి మంచి ఆలోచనతో ముందుకు వచ్చినాం। మళ్ళీ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలి? అవినీతి ఉండొద్దు। అంతకుముందు చూసిరు మీరు, అధికారంలో ఉండే పార్టీకి చుట్టాలైతే ఇండ్లు ఇవ్వాలి, చుట్టాలైతే పెన్షన్లు ఇవ్వాలి, కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి కేసీఆర్ గారికి మీరందరూ కూడా మా చుట్టాలే, మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే। ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి రావాలి, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి రావాలి। అందుకనే కొంత నెమ్మదికి ఇచ్చినాం, కానీ మంచిగా ఇస్తా ఉన్నాం। మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ ఇండ్లు ఎక్కువ కట్టలేకపోయినాం కాబట్టి ఒక ఉపాయం చేసినాం। ఏంటిది అది? సొంతం జాగా ఉన్నది, సొంతం జాగా ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్లకు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది। మరి మా తమ్ముడు జీవన్ రెడ్డి గారి ఎన్నికలలో చెప్పిన తర్వాత వరుసగా సర్పంచ్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇగో ఇప్పుడు ఎంపీలై ఇంకొక నెల కూడా ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీసీలై జెడ్పీటీసీలై ఉంటాయి। అది కూడా అయిపోయినాక జాగా సొంతం జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వారు ఎవరు ఉంటారో వాళ్ళ అకౌంట్లకు డైరెక్ట్ గా 5 లక్షలు వేయడం జరుగుతుంది। మన ఇల్లు మనమే కట్టుకోవచ్చు। ఇక మరి జాగా లేని వాళ్ళు కూడా ఉంటారు, వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం అదే విధంగా కొనసాగుతుంది। దానిలో మరీ ముఖ్యంగా మీకు ఒక మాట చెప్పాలి, నేను హౌసింగ్ మినిస్టర్ ఇండ్ల మంత్రిని మన జిల్లా నుంచే ఇచ్చుకున్నాం, మన పక్కన ప్రశాంత్ అన్నకే ఇచ్చుకున్నాం। మీ అందరికీ నేను కోరి చెప్పేది ఒకటే, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం వచ్చే 2 ఏళ్లలో ప్రతి ఊర్లో కూడా ప్రారంభం చేస్తాం। నేను జీవన్ రెడ్డి పట్టుబట్టుకున్నాం, ఎట్లా అయితే ఎర్రజనుల కోసం నిరాహార దీక్ష చేసిండో, ఎట్లా అయితే పంతం వంటి వాళ్ళ 11 కోట్ల రూపాయలు ఇప్పించుకున్నామో, ఎట్లా అయితే మొన్న 150 కోట్లు ఇప్పించుకున్నామో, ఎట్లా అయితే మా జీవన్ రెడ్డి పంతం బట్టి రేపు ఎర్రజొన్న రైతులకు బోనస్ ఇవ్వబోతా ఉన్నాడో, అదే విధంగా పంతం బట్టి మా అక్క చెల్లెల కోసం 2 సంవత్సరాల లోపట ప్రతి గ్రామంలో ఇండ్లు కట్టడం ప్రారంభిస్తాం। మీకు ఇవాళ నేను ఒక మాట ఇస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లలో మళ్ళా మా తమ్ముని ఎలక్షన్ కు మీ దగ్గరికి రావాలి, వేరే ఏడికైతే ఓం గారు మీ దగ్గరికి వచ్చే లోపల మీరు ఎవ్వరు కూడా నాకు ఒక్క అప్లికేషన్ ఇగో అక్క నాకు ఇల్లు లేదు అని ఇచ్చే పరిస్థితి లేకుండా పంతం పట్టుకొని పనిచేస్తా। పోయిన 5 ఏళ్లలో మీరు గమనించిండ్రు, నీళ్ల ప్రాజెక్టులకు పైసలు పెట్టుకున్నాం, చెరువులు దవ్వడానికి పైసలు పెట్టుకున్నాం, మనం రైతన్నలు బాగుండాలని డబ్బులు పెట్టుకున్నాం। మరి ఈ సంవత్సరం 2 ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తున్నాం, ఒకటి ఇల్లు, ఇంకోటి హాస్పిటల్। వీటి మీదనే ఫోకస్ ఉంటుంది। కాబట్టి మా అక్క చెల్లెలు దయచేసి ధైర్యంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం। నెమ్మదిగా జరిగినా మంచిగా జరుగుతుంది, మంచే జరుగుతుంది। మరి ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే నిన్నగాక మొన్న బీజేపీ వాళ్ళు ఇక్కడ ఆర్మూర్ల సభ పెట్టి ఏమన్నారు, పసుపోగుడు గురించి, పసుపు రైతుల కష్టాల గురించి మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము మా మేనిఫెస్టోలో పెడతామని చిలక పలుకులు వలికిండ్రు। తమ్ముడు ఇప్పుడే 10 నిమిషాల కింద భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు।
మనం ఇక్కడ మీటింగ్లు ఉన్నప్పుడే వాళ్ళు రిలీజ్ చేసిరు. కానీ ఆ మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశం పెడతా అని చెప్పిపోయిన రామ్మాధవ్ మాట తప్పిండు. పసుపు బోర్డు అంశం ఇవాళ మేనిఫెస్టోలో పెట్టలేదు. అంటే భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జూటా పార్టీ అని ఏదైతే మేము చెప్పినామో అది ఇవాళ నిజమైంది. పసుపుది పెడతా అని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటా, కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటా తిరిగిండ్రు. మరి ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ అయితే దాంట్లో పసుపు బోర్డు విషయం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యంగా రామ్ మాధవ్ గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికన్నా మేనిఫెస్టోలో ఆ విషయం పెట్టించండి. మీరు మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా ఎట్లాగూ మీరు అధికారంలోకి వచ్చేది లేదు. రేపటి నాడు అధికారంలోకి వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే. తప్పకుండా పసుపు బోర్డు మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన్నైతే ఇక్కడ నందిపేటకే రాలేదట ఇప్పటిదాకా, మరి ఎవరికి కననే పడలేదట. అంటే पूरे इलेक्शन के मैदान से फरार है उन्होंने कांग्रेस पार्टी के। तो मैं इतना ही गुजारिश करती हूँ हमारे माइनॉरिटी भाइयों से, वोट को डिवाइड मत कीजिए, क्योंकि आज कांग्रेस और बीजेपी दोनों एक साथ